హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు ఎటువంటి సాసెస్ ఉపయోగించకుండా మీ టమ్మీని ఎమ్మీగా హెల్దీగా ఫిల్ చేసే న్యూట్రియంట్ ఫుల్ రెసిపీ రెయిన్బో కలర్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసి చూపించబోతున్నాను. ఈ రెయిన్బో కలర్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్లో రెడ్ కలర్ కోసం రెడ్ క్యాప్సికమ్, ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్, ఎల్లో కలర్ కోసం ఎల్లో క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్, అలాగే గ్రీన్ కలర్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రెంచ్ బీన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఫ్రోజన్ గ్రీన్ పీస్, బ్లూ కలర్ కోసం ఇక్కడ నేను శంకు పూలను వాడుతున్నానండి. మనకు జనరల్గా బ్లూ కలర్లో వెజిటేబుల్స్ అనేవి చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ శంకు పువ్వు రేకులను వాడుతున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న శంకు పూలను ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇండిగో కలర్ కోసం ఇక్కడ నేను ఎగ్ ప్లాంట్ను వాడుతున్నానండి. ఇండిగో కలర్లో ఉండే వెజిటేబుల్స్ కూడా మనకు చాలా అరుదుగా లభిస్తాయి. డార్క్ ఇండిగో కలర్కి దగ్గరగా ఉండే ఈ ఎగ్ ప్లాంట్ని ఇండిగో కలర్ ప్లేస్లో వాడుతున్నానండి. వైలెట్ కలర్ కోసం ఇక్కడ నేను పర్పుల్ కలర్ క్యాబేజ్ని వాడుతున్నానండి. ఎందుకంటే వైలెట్ కలర్లోని కొన్ని రకాల షేడ్స్ అనేవి పర్పుల్ కలర్కి చాలా దగ్గరగా ఉంటాయంటండి. అందుకే వైలెట్ కలర్ని పేల్ పర్పుల్ కలర్ అని కూడా అంటారంటండి. ఇక్కడ నేను ముందుగానే 1.5 కప్పుల బియ్యంతో అన్నంను పొడి పొడిగా ఉడికించుకొని చల్లార్చుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ సన్నగా తరిగిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి. 3 టీ స్పూన్స్ ఉల్లి పరకలోని ఉల్లిపాయ భాగాన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి వీటిని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న కప్పుతో సన్నగా తరిగిన క్యారెట్, అదే కప్పుతో సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్, స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఎగ్ ప్లాంట్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 కప్పు తరిగిన పర్పుల్ కలర్ క్యాబేజీని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలోకి 1 కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఫ్రెష్గా ఉండే గ్రీన్ పీస్ దొరికినట్టయితే వాటిని యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన రెడ్ కలర్ క్యాప్సికమ్ను యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఎల్లో కలర్ క్యాప్సికమ్, అలాగే 1 కప్పు శంకుపూ రేకులను యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇందులోనే పొడి పొడిగా ఉడికించిన రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వెజిటేబుల్స్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో రైస్ తక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటేనే హెల్దీగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే రెయిన్బో కలర్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.